హాయ్ అండి, ఆంధ్ర స్టైల్ ఉప్మా పెసరట్టు అల్లం చట్నీ చేసుకుందాం. పావు గ్లాస్ పెసలకి పావు గ్లాస్ రైస్, చిటికెడు మెంతులు వేసి నానబెట్టండి. మినిమం 8 అవర్స్ నానాలండి. అల్లం చట్నీ కోసం నేను 3/4 గ్లాస్ అల్లం తీసుకున్నానండి. దాన్ని బాగా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బాండీలో నూనె వేడెక్కాక చాయపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయండి. అల్లం ఎర్రగా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేయండి. మిక్సీ జార్లోకి తీసుకొని చిటికెడు ఉప్పు, కొంచెం బెల్లం, వెల్లుల్లి, కాస్త చల్లార్చిన నీళ్లు వేసి మిక్సీ పట్టండి. మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి చట్నీ నిల్వ ఉంటుందండి. నేను బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి కొంత చట్నీ. 5 గంటల తర్వాత ఈ పెసలు నానియండి. ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం రండి. కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసి మిక్సీ పట్టానండి నేను. పిండిని ఒక అరగంట ఫెర్మేట్ చేద్దాం. ఈలోపు మనం ఉప్మా చేసుకుందాం. ఉప్మా కోసం ఫస్ట్ జీడిపప్పు, పల్లీల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత తాలింపు వేసుకుందామండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేయండి. ఈ వాటర్లోనే సాల్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చేసి చూసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోతే మళ్ళీ వేయండి సాల్ట్. మనం వాటర్ తాగితే సాల్టీగా ఉండాలి. అప్పుడే సాల్ట్ సరిపోతుందండి ఉప్మాలో. తర్వాత 1 గ్లాస్ ఉప్మా రవ్వ వేసానండి. అంతే, ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మా చాలా ఈజీ అండి, అందరికీ వచ్చిన రెసిపీయే. ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకుందామండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు. సరిపడినంత చట్నీలోకి తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఎంత చట్నీ కావాలో అంత తీసుకొని అది తాలింపు వేసుకుంటే ఎప్పటికప్పుడు సరిపోతుందండి. ఇప్పుడు పెసరట్టు వేద్దాం రండి. దానికోసం కొంచెం పెసరపిండి తీసుకొని అట్టు వేయండి గుండ్రంగా. నేను ఎప్పుడు పెసరట్టు వేసినా గీ వేస్తానండి. గీతో అయితే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కంటే. మీ దగ్గర గీ అవైలబుల్గా ఉంటే గీ వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం గీ వేసి ఇంకా కాలనివ్వండి. ఇప్పుడు ఇందాక చేసుకున్న ఉప్మా కూడా మధ్యలో వేసుకొని అంతే, ఆంధ్ర స్టైల్ పెసరట్టు ఉప్మా రెడీ విత్ అల్లం చట్నీ. టేస్ట్ చేసి చూద్దాం రండి. మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. నేను ఎవ్రీ సండే తినేదాన్ని. టేస్ట్ చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.